హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో 6th పేపర్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగిందండి. దాంట్లో భాగంగా జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ 25 బిట్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 25 బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. లెట్స్ బిగిన్. సో 76th క్వశ్చన్ అండి. కాంగ్లోబేట్ గ్లాండ్ ఈస్ ఎ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఫౌండ్ ఇన్. సో మనకి కాంగ్లోబేట్ అనే లీఫ్ గ్లాండ్ అనేది ఆ లీఫ్ లైక్ స్ట్రక్చర్ అండి అది. సో దేంట్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ కాంగ్లోబేట్ గ్లాండ్ అనేది మనకి మేల్ కాక్రోచ్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి 76కి ఆన్సర్ అవుతుంది బి, మేల్ కాక్రోచ్. సో నెక్స్ట్ అండి 77. ఇన్ ద రెసిస్టెన్స్ కలర్ కోడ్ ద 4th బ్యాండ్ సిగ్నిఫైస్. సో మనకి రెసిస్టెన్స్ కలర్ కోడ్లో మనకి 4th బ్యాండ్ అనేది దేని గురించి చెప్తుంది అడుగుతున్నారండి. సో మనకి 4th బ్యాండ్ అనేది మెయిన్గా టాలరెన్స్ లెవెల్ గురించి సిగ్నిఫై చేస్తుంది కాబట్టి మనకి 77కి ఆన్సర్ అవుతుంది ఏ, టాలరెన్స్ లెవెల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 78. In astrophysics, what name is given to a hypothetical hole in outer space from which stars and energy emerge? సో మనకి ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం మనకి ఒక పర్టికులర్ హైపోథెటికల్ హోల్కి అవుటర్ స్పేస్లో ఉండేటువంటి హైపోథెటికల్ హోల్కి ఎక్కడి నుంచి అయితే మనకి స్టార్స్ అండ్ ఎనర్జీ అనేది ఎమర్జ్ అవుతుందో ఆ పర్టికులర్ హోల్ని ఎలా నేమ్ చేయడం జరుగుతుంది ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం అడుగుతున్నారు. సో పర్టికులర్ హోల్ని మనం వైట్ హోల్ అని అంటామండి. సో మనకి 78కి ఆన్సర్ అవుతుంది డి, వైట్ హోల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 79. న్యూట్రాన్స్ ఆర్ స్లోడ్ డౌన్ ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ బై. సో మనకి న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి దేని ద్వారా అని అడుగుతున్నారు. సో మనకి మోడరేటర్ ద్వారా మనకి న్యూట్రాన్స్ అనేవి స్లో డౌన్ అవ్వడం జరుగుతుంది. మనకు 79కి ఆన్సర్ అవుతుంది బి, మోడరేటర్. సో నెక్స్ట్ అండి 80. ద సైన్స్ ఆఫ్ డాక్టిలోగ్రఫీ ఈజ్ కామన్లీ నోన్ యాజ్. సో మనకి డాక్టిలోగ్రఫీ అనే సైన్స్ని మనకి కామన్లీ నోన్ యాజ్ దేన్ని అంటారు, ఎలా అంటారు అని అడుగుతున్నారండి. సో మనకి డాక్టిలోగ్రఫీ అంటే మనకి ఫింగర్ ప్రింటింగ్ అండి. సో మనకి ఆన్సర్ 80కి ఆన్సర్ అవుతుంది సి, ఫింగర్ ప్రింటింగ్. సో నెక్స్ట్ అండి 81. సన్స్ ల్యాబ్స్ జావా కార్ యూసెస్ డాష్ టెక్నాలజీ టు కీప్ యువర్ కార్ నెట్వర్క్డ్ విత్ ది వరల్డ్ అవుట్ సైడ్. సో మనకి సన్ ల్యాబ్స్ జావా కార్ అనేది ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఆ పర్టికులర్ కార్ అవుట్ సైడ్ నెట్వర్క్తో వరల్డ్ అవుట్ సైడ్తో మనకి నెట్వర్క్ చేసుకొని ఉంటుంది అని అడుగుతున్నారండి. సో ఆ పర్టికులర్ టెక్నాలజీ వచ్చి ఎంబెడెడ్ టెక్నాలజీ అండి. సో మనకి 81కి ఆన్సర్ అవుతుంది ఏ, ఎంబెడెడ్. సో నెక్స్ట్ అండి 82. ఐడెంటిఫై ద లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రక్చర్ అమంగ్ ది ఫాలోయింగ్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనకి స్టాక్ స్ట్రక్చర్ అండి. మనకి ఫస్ట్ అయింది లాస్ట్ అవుట్ అవుతుంది అండ్ లాస్ట్ అయింది ఫస్ట్ అవుట్ అవుతుంది కాబట్టి మనకి 82కి ఆన్సర్ అవుతుంది ఏ, స్టాక్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 83. అండ్ ఎలిమెంట్ ఆఫ్ అటామిక్ నెంబర్ 29 బిలాంగ్స్ టు. మనకి అటామిక్ నెంబర్ 29తో ఉండేటువంటి ఎలిమెంట్ మనకి ఆ పర్టికులర్ అది ఏ బ్లాక్కి బిలాంగ్ అయ్యింది అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ బ్లాక్ వచ్చి మనకి డి బ్లాక్లో మనకి ఆ పర్టికులర్ 29 ఎలిమెంట్ అనేది బిలాంగ్ అవుతుంది కాబట్టి మనకి 83కి ఆన్సర్ అవుతుంది బి, డి బ్లాక్. సో నెక్స్ట్ అండి 84. లైట్ స్కాటరింగ్ టేక్స్ ప్లేస్ ఇన్. సో మనకి లైట్ స్కాటరింగ్ అనేది దేంట్లో టేక్స్ ప్లేస్ అవుతుంది పర్టికులర్ వాటిల్లో అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ చూద్దామండి. ఏ, కొలాయిడల్ సొల్యూషన్స్, అసిడిక్ సొల్యూషన్స్, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అండ్ బేసిక్ సొల్యూషన్స్. సో మనకి లైట్ స్కాటరింగ్ అనేది పర్టికులర్ సొల్యూషన్లో కొలాయిడల్ యాక్టివిటీస్ జరగడం వల్ల మనకి లైట్ స్కాటరింగ్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుందండి, జరగడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ అవుతుంది ఏ, కొలాయిడల్ సొల్యూషన్స్. 84కి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ అండి 85. Which among the following is used as a catalyst in the production of high octane fuels? మనకి పర్టికులర్ కింద వాటిల్లో ఏది అనేది క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారు ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హై ఆక్టేన్ ఫ్యూయల్స్ అని అడుగుతున్నారు. సో మనకి H2SO4 క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారండి మనకి హై ఆక్టేన్ ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సో మనకి 85కి ఆన్సర్ అవుతుంది బి, H2SO4. సో నెక్స్ట్ అండి 86. ద కర్క్యూమిన్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్. సో మనకి ఆ కర్క్యూమిన్ అనేది దేని నుంచి ఐసోలేట్ అయ్యింది అడుగుతున్నారండి. సో మనకి ఆ ఆప్షన్ వచ్చి మనకి బి, టర్మరిక్ అవుతుందండి ఆన్సర్. సో మనకి 86కి ఆన్సర్ అవుతుంది బి, టర్మరిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 87th అండి. ద ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫ్లడ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ నార్త్ ఇండియా ఈజ్ డ్యూ టు. మనకి ఆ పర్టికులర్ 2013 టైంలో పేపర్ అండి ఇది. సో ఆ పర్టికులర్ టైంలో మనకి ఫ్లడ్స్ అనేవి అప్పుడు నార్త్ ఇండియాలో ఎందుకు కాస్ అయ్యాయి అని చెప్పి క్వశ్చన్ అడిగారు, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా. సో మనకి ఆన్సర్ చూద్దామండి. ఇంక్రీస్ ఇన్ ద యాన్యువల్ రెయిన్ఫాల్, ఇంక్రీస్ ఇన్ స్లిటింగ్ ఆఫ్ డ్యామ్స్, ఇంక్రీస్ డిఫారెస్టేషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియాస్, నన్ ఆఫ్ దిస్ అడిగారు. సో పర్టికులర్ టైంలో మనకి డిఫారెస్టేషన్ ఎక్కువగా ఉండింది కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది సి, ఇంక్రీస్ డిఫారెస్టేషన్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియాస్ అనేది 87కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 88. ద టర్మ్ రియాక్టర్ రెఫర్డ్ టు ఇన్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. సో దట్ ఆ రియాక్టర్ అనే టర్మ్ మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో దేనిగా రెఫర్ చేస్తారో అడుగుతున్నారండి. సో మనకి పర్టికులర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఆ పర్టికులర్ టర్మ్ రియాక్టర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఏరియేషన్ ట్యాంక్ని రియాక్టర్గా యూజ్ చేస్తారండి. సో మనకి 88కి ఆన్సర్ అవుతుంది ది, ఏరియేషన్ ట్యాంక్. సో నెక్స్ట్ అండి 89.
The effect or response produced by two or more chemicals are less than the sum of the effects or response that the chemical would produce individually is. సో మనకి రెండు ఆర్ అంతకంటే ఎక్కువ కెమికల్ రియాక్షన్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందంట వెన్ కంపేర్ టు ఇండివిజువల్గా ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్తో కంపేర్ చేస్తే. సో అది తక్కువగా ఉంటుంది. ఆ పర్టికులర్ దాన్ని ఏమంటారో అడుగుతున్నారండి. సో ఆ పర్టికులర్ దాన్ని ఎంటగోనిజం అంటారండి. సో మనకి పర్టికులర్ 89కి ఆన్సర్ అవుతుంది ఏ, ఎంటగోనిజం. సో నెక్స్ట్ అండి 90, ద థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఆఫ్ కాపర్ ఇన్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్. ఆ పర్టికులర్ కాపర్ యొక్క అట్మాస్ఫెరిక్ ఎయిర్లో దాని యొక్క థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఎంత ఉంది అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ వాల్యూ వచ్చి 1.0 mg/m³ అండి. సో మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 90కి. సో నెక్స్ట్ అండి 91, విచ్ టీమ్ వన్ ద ఛాంపియన్స్ లీగ్ 20 ట్రోఫీ ఇన్ 2012. 2012లో మనకి ఛాంపియన్స్ లీగ్ 20ని విన్ చేసినటువంటి టీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి సిడ్నీ సిక్సర్స్. సో సిడ్నీ సిక్సర్స్ అనే టీం అనేది మనకి ఆ పర్టికులర్ ట్రోఫీని విన్ చేయడం జరిగింది కాబట్టి మనకి 91కి ఆన్సర్ అవుతుంది ఏ, సిడ్నీ సిక్సర్స్ సారీ. సో నెక్స్ట్ అండి 92, హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ హాకీ టీమ్ విచ్ వన్ ద ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ అమెస్టర్డామ్ ఇన్ 1928. మనకి 1928లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఫస్ట్ టైం విన్ చేసినటువంటి ఇండియన్ హాకీ టీం యొక్క కెప్టెన్ ఎవరు అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ హాకీ టీం యొక్క కెప్టెన్ వచ్చి మనకి జైపాల్ సింగ్ గారండి. సో మనకి ఆన్సర్ అవుతుంది 92కి బి, జైపాల్ సింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 93, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ విన్నర్ ఆఫ్ మిస్ యూనివర్స్ అవార్డ్. మిస్ యూనివర్స్ అవార్డ్ పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అడుగుతున్నారు. సో మనకి అందరికీ తెలిసే ఉంటుందండి ఆన్సర్ ఇది. సో మనకి సుష్మితా సేన్ గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి, లైక్ మిస్ యూనివర్స్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. సో మనకి 93కి ఆన్సర్ అవుతుంది డి, సుష్మితా సేన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 94. సో 94 చూద్దాం. సో హూ వాజ్ ద ఫస్ట్ రెసిపియంట్ ఆఫ్ ది జ్ఞాన్పీఠ్ అవార్డ్. సో మనకి జ్ఞాన్పీఠ్ అవార్డుకి ఫస్ట్ తీసుకున్నటువంటి జ్ఞాన్పీఠ్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అడుగుతున్నారు. సో మనకి శంకర కురూప్ గారు మనకి ఆ ఫస్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డుని తీసుకోవడం జరిగింది. సో మనకి 94కి ఆన్సర్ అవుతుంది బి, శంకర్ కురూప్. సో నెక్స్ట్ అండి 95, అమంగ్ ది ఫాలోయింగ్ వర్క్స్ ఆఫ్ సల్మాన్ రష్డీ విచ్ వన్ వాజ్ హిస్ ఫస్ట్ క్రియేషన్. మనకి సల్మాన్ గారు వర్క్స్లో మనకి ఫస్ట్ క్రియేషన్ ఏంటి అడుగుతున్నారు ఈ పర్టికులర్ 4లో. సో మనం చూద్దామండి. షేమ్, మిడ్ నైట్స్ చిల్డ్రన్, ద సాటానిక్ వర్సెస్ ద మూర్స్ లాస్ట్ లాఫ్. సో మనకి మిడ్ నైట్ చిల్డ్రన్ అనేది మనకి సల్మాన్ రష్డీ గారి ఫస్ట్ క్రియేషన్ అండి. సో మనకి ఆన్సర్ అవుతుంది 95కి బి, మిడ్ నైట్ చిల్డ్రన్. సో నెక్స్ట్ అండి 96, విచ్ ఈస్ ద ఓన్లీ కంట్రీ హూస్ పోస్టేజ్ స్టాంప్స్ డు నాట్ బేర్ ఇట్స్ నేమ్. సో మనకి ఏ కంట్రీ యొక్క పోస్టేజ్ స్టాంప్స్ అనేవి ఆ పర్టికులర్ నేమ్ అనేది ఉండదు అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చి మనకి యూకే అండి. సో మన 96కి ఆన్సర్ అవుతుంది బి, యూకే. సో నెక్స్ట్ 97 అండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ జెనీవా. సో మనకి జెనీవాలో హెడ్ క్వార్టర్స్ లేనటువంటి ఆర్గనైజేషన్ ఏంటి కింది వాటిలో అడుగుతున్నారు. సో మనం ఆప్షన్ చూద్దామండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి జెనీవాలోనే ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి జెనీవాలోనే ఉంది, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా మనకి జెనీవాలోనే ఉంది. మనకి లేనటువంటిది వచ్చి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి జెనీవాలో లేదు కాబట్టి మనకి ఆప్షన్ అవుతుంది నాట్ హ్యావింగ్ అన్నారు కాబట్టి మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 97కి. సో నెక్స్ట్ అండి 98, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. సో మనకి చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి పర్టికులర్ చైర్పర్సన్ ఎవరు అడుగుతున్నారండి. సో మనకి అప్పటి టైంలో మనకి శాంతా సిన్హా గారు మనకి ఆ చైర్పర్సన్ అండి. సో మనకి 98కి ఆన్సర్ అవుతుంది బి, శాంతా సిన్హా. సో నెక్స్ట్ అండి 99, ఇన్ విచ్ క్యాలెండర్ మంత్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ 4 dates, that is 1st to 4th, is observed as a World International Day for a specific purpose. సో మనకి ఒక మంత్ తీసుకుంటే మనకి ఫస్ట్ 4 days అనేవి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ ఇంటర్నేషనల్ డేస్గా సెలబ్రేట్ చేసుకునే డేస్ ఉన్నాయండి. ఆ పర్టికులర్ ఏ మంత్లో అట్లా ఉన్నాయని అడుగుతున్నారు. సో మనకి 99కి ఆన్సర్ అవుతుంది బి, అక్టోబర్. సో నెక్స్ట్ అండి 100th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాంగ్లీ పెయిడ్ అడుగుతున్నారు. ఫోక్ డాన్సెస్ ఇచ్చారు అండ్ పర్టికులర్ స్టేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ చూద్దాం. కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఇది కారాగం, గర్బా, నటుంకి, జట్నా. సో మనకి ఇక్కడ చూస్తే గుజరాత్కి గర్బా అనేది కరెక్టే ఆప్షన్ అండి. మనకి పర్టికులర్ ఫోక్ డ్యాన్స్ అనేది గుజరాత్ స్టేట్కి రిలేటెడ్ అయింది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇచ్చారు, ఇక్కడ ఫోక్ డాన్సెస్ ఇవ్వాలి, ఇక్కడ స్టేట్స్ ఇవ్వాలి. సో ఉత్తరప్రదేశ్కి నటుంకి కరెక్టే అండ్ వెస్ట్ బెంగాల్కి జాట్నా కూడా కరెక్టే. మనకి కారాగ్రం అనేది కేరళ కాదండి. సో మనకి రాంగ్లీ పెయిడ్ అడిగారు కాబట్టి మనకి 100కి ఆన్సర్ అవుతుంది ఏ, కేరళ కారాగ్రం.
సో మనకి దీంతో లైక్ జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.